హల్లెలూయా. నిత్యుడా నీ సన్నిధి నిండుగాన తోడు, నిత్యముంచి నన్ను నడిపించుము. నిత్యుడా నీ సన్నిధి నిండుగాన తోడు, నిత్యముంచి నన్ను నడిపించుము. నీ కుడి హస్తం హత్తుకొని ఉన్నది, నీ ఎడము చేయి నా తలకిందులున్నది. నీ కుడి హస్తం హత్తుకొని ఉన్నది, నీ ఎడము చేయి నా తలకిందులున్నది. నీ కౌగిల్లోనే నిత్యం నిలుపుము, నీ కౌగిల్లోనే నిత్యం నిలుపుము. నిత్యుడా నీ సన్నిధి నిండుగాన తోడు, నిత్యముంచి నన్ను నడిపించుము. నిత్యుడా నీ సన్నిధి నిండుగాన తోడు, నిత్యముంచి నన్ను నడిపించుము. హల్లెలూయా. దేవుడి స్తోత్రాలు. మీ అందరూ కొందరు దేవుడు మాట్లాడిందాం కూర్చేపు సార్. దేవుడు బైబిల్లో 1 సమూయేలు 18వ వాక్యంలో ఇలా ఉంది. దావీదు సౌలుతో మాట్లాడుట సాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయిందంట. యోనాతాను ఉదయము దావీదు ఉదయంతో కలిసిపోయిందంట. ఇప్పుడు సౌలేమో దావీదును శత్రువుగా చూస్తున్నాడు. సౌలు కుమారుడు యోనాతాను ప్రాణ స్నేహితుడిగా చూస్తున్నాడు దావీదును. మరి అంటే వాళ్ళిద్దరికి ఏది తేడా? తండ్రి కొడుకులే కదా. తండ్రికి ఉన్న మనసు కుర్రాడికి ఉందా, కొడుకు ఉందా? లేకపోతే కొడుకున్న మనసు తండ్రికి లేదా? తండ్రికి ఉన్న బుద్ధి కుమారుడికి లేదు. కుమారుడి బుద్ధి మంచి బుద్ధి. అందుకనే దావీదుని ప్రేమించాడనమాట. దావీదు ఉదయంతో కలిసిపోయిందంట. యోనాతాను ఉదయం కలిసిపోయిందంట. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతన్ని ప్రేమించను. ప్రాణ స్నేహితుడిగా ప్రేమించాడంట దావీదుని. మరుసూడు తండ్రి కొడుకులే కదా. తండ్రి కొడుకులకి తేడా ఏంటి? సౌలేమో దావీదు మీద పగపట్టాడు, శత్రువుగా చూస్తున్నాడు. సౌలు కుమారుడు యోనాతానేమో దావీదుని మిత్రుడుగా చూస్తున్నాడు అన్నమాట. ప్రాణ స్నేహితుడిగా చూస్తున్నాడు. మరి తండ్రి బుద్ధి కొడుకు రావాలి కదా, కొడుక్కి రాలా. సౌలు బుద్ధి ఏంటంటే వంకర బుద్ధి. అందుకనే దావీదుని శత్రువుగా భావిస్తున్నాడు అన్నమాట. యోనాతాను బుద్ధి సరైన బుద్ధి. ప్రేమించాడు దావీదుని, ప్రాణ స్నేహితుడిగా ప్రేమించాడు అన్నమాట. దావీదు ఉదయము యోనాతాను ఉదయము కలిసిపోయింది అని ఉంది ఇక్కడ. అంతగా ప్రేమించుకున్నారన్నమాట. యోనాతాను హృదయం దావీదు హృదయం ఇద్దరు ఉదయాలు కలిసిపోయినాయి అంట. ఎంత స్నేహం లేకపోతే అంత కలిసిపోతాయి.
ఇప్పుడు మన స్నేహితులు ఉంటారు, ప్రాణ స్నేహితులు ఉంటారు. ప్రాణ స్నేహితులకి ఏదైనా ఉన్నా మనం చెబుతాం, ప్రాణ స్నేహితులు చెబుతాం అన్నీ. అట్లాగే ప్రాణ స్నేహితుడిగా ఉన్నాడు యోనాతాను. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు దావీదు ఉదయం యోనాతాను ఉదయం కలిసిపోయినాయి అంట. చూరుమడి తేడా. సౌలు కుమారుడు కదా, సౌలు బుద్ధి రావాలి కదా, తండ్రి బుద్ధి కొడుకు వస్తుంది అంటారు కదా. ఆ తండ్రి బుద్ధి కుమారుడికి రాలా. ఎందుకు రాలా? ఆ తండ్రి బుద్ధి సనాసి బుద్ధి, విసుగు బుద్ధి. మంచి వాళ్ళు అంటే భరించలేడు. భరించరాపోతాం. కాకపోతే ఏం చేశాడు దావీదు? ఏం చేశాడని దావీదు మీద విసుగు చూపాడంట. చూపుతారు కొందరు. ఇక్కడ ఉంది ఆ మాటలు సౌలుకి ఇంపుగా లేవంట. దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు, దావీదు ఫిలిష్తీయుని హతము చేసి ఫిలిష్తీయుని గొలియాతుని హతము చేసి తిరిగి వచ్చాడు. వచ్చినప్పుడు అంట స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊళ్ళన్నిటిలో నుండి వాళ్ళంట తంబూరతోనూ సంభ్రములతోనూ వాయిద్యములతోనూ నాట్యమాడుసు రాజైన సౌలును ఎదుర్కొంటకై వచ్చిరి. ఆ స్త్రీలు ప్రతిగానాలు చేసు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరి అన్నారన్నమాట. సౌలేమో 1000 కొలది, దావీదేమో 10,000 కొలది శత్రువుల్ని హతం చేశారు అని పాడారన్నమాట. పాడేటప్పటికి ఆ మాటలో ఈయనకి ఇంపుగా లేవు, సౌలుకి ఇంపుగా ఉండాలి. ఒక్కొక్కరికి మాట చెబితే మాట ఇంపైన మాట అయితే వాళ్ళకి నచ్చుద్ది. వాళ్ళకి ఇంపుగా లేకపోయిందనుకో వాళ్ళకి నచ్చదు. ఆ మాటలంట ఇంపుగా లేవంటారు. ఉన్న మాటలే వాళ్ళు అన్నది. ఇప్పుడు దావీదు వచ్చే వరకు వాళ్ళు గడగడ వణికిపోతున్నారు కదా, గొలియాతుని చూసి గడగడ వణికిపోతుంటే దావీదు వచ్చి దేవుడు ఆత్మ కలిగినోడు గమ్మట్టి ఆ గొలియాతుని సంహరిస్తాను వస్తే సౌలే అన్నాడు, నువ్వు బాలుడు, నీ వల్ల కాదు, నువ్వేం చేయలేవు. అతను యుద్ధ భాష్యం చిన్నప్పటి నుంచే యుద్ధం నేర్చుకున్నవాడు. ఆయన ఆజాను బాబు లేకున్నాడు, నువ్వు చిన్నోడు, కుర్రోడు, నీకు వల్ల కాదు అని అన్నాడన్నమాట. అప్పుడు దావీదేమన్నాడు? దేవస్తోత్రం, నా తండ్రి గొర్రెల్ని అరణ్యంలో మేపుస్తున్నప్పుడు ఎలుగుబంటి సింహము వచ్చినప్పుడంట వాటి నోట్ల నుండి మేక పిల్లని ఇడిపించాడంట దావీదు. ఇడిపిస్తే అవి మీదకొస్తే వాటిని మేక పిల్ల చీల్చినట్టు చీల్చేసాడంట. అది దావీదు శక్తి బలం కాదు, అది దేవుడి ఆత్మ తోడున్న బట్టి
అట్లా జరిగింది చెప్పాడు దావీదు. వాటిని నా చేతికి అప్పగించాడు దేవుడు. వాటిని మేకపిల్ల చీల్చినట్టు చీల్చేశారు. అట్లాగే ఈ గొలియాతుని కాడ నా చేతికి అప్పగిస్తాడు దేవుడు అని అన్నాడు మాట. అంటే సర్లే వెళ్ళు అని యుద్ధ వస్త్రాలన్నీ కడితే ఆ యుద్ధ వస్త్రాలు ఈ దావీదుకి వాడిక లేవు. వాడికి లేకపోతే ఆ యుద్ధ వస్త్రాలు అవన్నీ తీసిపేసి ఏట్లోకి వెళ్ళి 5 రాళ్ళు తీసుకుని సిక్కంలో పెట్టుకున్నాడు అనమాట. 5 రాళ్ళు ఎందుకు తీశాడంటే ఆ గొలియాతు అన్నవాడికి వాళ్ళు 5 సహోదరులు అంటారు. 5 సహోదరులు అయితే ఈ గొలియాతుని చంపితే ఇంకా 4 ఉన్నారుగా, వాళ్ళు వస్తారేమని 5 రాళ్ళు చిక్కంలో పెట్టుకున్నాడు అనమాట. ఒక రాయితో గొలియాతుని సంహరించేసాడు అనమాట. ఒక్క దెబ్బ అయితే కొట్టాడు వర్షాలతో. నుదుటిని తగిలింది. ఇక్కడ నుదుటిని తగిలి బొక్కబారుగా పడ్డాడు. ఎవరైనా ఇక్కడ ఎదురు నుంచి వచ్చి దెబ్బ తగిలితే ఇట్లా ఎలకెలగా పడతారు. ఈ గొలియాతు ఏమైంది, నుసిని తగిలితే వెనక్కి పడవలసింది ఎదరకు పడ్డాడు బొక్కబారులుగా. ఎందుకు పడ్డాడు? దేవుడు ఒక తన్నాడు అన్నమాట. అందుకని బొక్కబారులుగా పడ్డాడు. ఆ పడ్డవాడిని పడ్డట్టు దావీదు పరిగెత్తి వెళ్ళి ఆ గొలియాతు వరలో కత్తి తీసి ఆ గొలియాతు తలని ఖండించేశాడు అన్నమాట. ఖండించేసి ఆ తలను పట్టుకుని సౌలు దగ్గరికి వెళ్ళాడు అన్నమాట. అంత వీరుడు ఎవరైనా ఉన్నాడా? ఆ తలను పట్టుకుని సౌలు దగ్గరికి వెళ్ళాడు అన్నమాట. ఈ సౌలు దావీదు రాకెత్తం గడగడ వణిగిపోతుంటే దావీదు వెళ్ళి సహాయం చేసి గొలియాతుని సంహరించి వీళ్ళకి మంచి చేతే ఇవన్నీ మర్చిపోయి ఇంపు మాట కాదు చెప్పలేదని దావీదు మీద పగబట్టాడు. ఇసపు చూపు అంట. ఇసపు చూపుతారు కొందరు చూతే విషం చూపే, కొందరు చూతే ఏంటంటే పచ్చుకున్నది అంతా బగ్గుమనిపోద్దంట. పచ్చుకున్నదే బగ్గుమడిపోద్దంట. కొందరు చూతే మనుషులకి చిచ్చు పెట్టేస్తారు. కొందరు చూపు అలా ఉంటుంది. ఈ చూపాడంట సౌలు. ఆ బుద్ధి ఏంటి? చూపేటప్పటికి ఆ మాటలు సౌలు నాకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకుని వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు సుతులు పాడిరే. రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకుగలడు? రాజ్యం తప్ప ఏమి తీసుకొనగలడు అంటున్నాడు అన్నమాట. అంటే ఆ గొలియాతుని సంహరించిన వాళ్ళకి రాజ్యంలో అర్ధరాజ్యం ఇస్తానని ప్రకటించాడనమాట. అందుకని అంటున్నాడు అన్నమాట, రాజ్యం తప్ప ఏం తీసుకెళ్ళగలడో? దావీదు నాతో నాకన్నా ఎక్కువగా పొగిడారేంటి అని ఆ దావీదు మీద ఇసపు చూపాడనమాట. ఇసపు చూపే వాళ్ళు ఉంటారు చాలామంది. ఇప్పుడు నీ చూపేంట్రా అలా ఉంది అంటారు. నీ చూపేంట్రా బగ్గు పచ్చుకున్నది కాడ బగ్గుమని మండిపోద్ది అని అంటారన్నమాట. అట్లాంటి చూపు చూస్తారు కొందరు. అలాంటి చూపు చూడకుండా
దేవుడు ఎందు భయభక్తులు కలిగి ఉందాం. మనం దేవుడి వాక్యం దీవించు.